ఇది కాదు ఇంపార్టెంట్ బేసిక్గా బాగా చేయడానికి ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ టోటల్ అన్ని కాన్స్టిట్యూషన్లో లైబ్రరీ కూడా చేయాలని నేను పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఖర్చు పెట్టినాక మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇదంతా ఖర్చు పెట్టినంత వేస్ట్ అయిపోతుంది. టెంపరీకి ఒక 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 స్ట్రక్చర్ లాగా ఖర్చు పెడితే అంత స్ట్రక్చర్ అంతా బాగా అవడానికి ఒక ప్రిలిమినరీ ఒక కాస్టింగ్ చేసేసి ఎలివేషన్ ఎక్స్ప్లెనేషన్ చేసేసి ఎంత కాస్ట్ పడుతుంది చూసి తక్కువ పడుతుందంటే నేనే చేయించాను. ఎలివేషన్ ఒక కాస్ట్ తీసుకోండి, ఏమన్నా మనం పరిధిలో చేయగలుగుతామంటే మనం పరిధిలో మనం బెంగళూరులో ఒక స్కూల్కి వెళ్ళాము, పాత బిల్డింగ్ ఉంది, అది కూడా కలెక్టర్ గారికి వెళ్ళాము. 2 yearsలో 50 lakhs చేసాము. ఇది కూడా ఎంత ఎస్టిమేషన్ అవుతుందో చూసి ఇది మొత్తం బిల్డింగ్ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం కడతాను. ఎప్పుడు వస్తుందో ఫండ్స్ బట్టి ఇంకా క్లారిటీ లేదు. బట్ ఇప్పటికైతే బిల్డింగ్ మాడిఫై చేసి అట్లీస్ట్ చదువుకోవడానికి బాగుండేది అంత నీట్గా చేసాము. అదైతే నా పరిధిలో ఉంటుంది. నా పరిధిలో వరకు చేసేస్తాను. ఫస్ట్ నా పరిధిలో వరకు స్టార్ట్ చేసాం. నా పరిధిలో లేకపోతే 3-4 కోట్ల అంటే నా పరిధిలో కూడా చేసాం. 50 లక్షల కోట్ల రూపాయలు అంటే ఎట్లా ఒకటి చేయగలుగుతాం. కొత్త బిల్డింగ్ అన్ని 175 కాన్స్టిట్యూన్సీలో కొత్త బిల్డింగ్ పెట్టాలనేది లొకేట్ కాగలిగింది. బట్ అది 1 year ప్లాన్ చేస్తే 2 రోజులు టైం పడుతుంది. 2 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు. బట్ అంతవరకు చదువుకోవడానికి ఇబ్బంది కాకుండా ఒక మీద ఇదే స్ట్రక్చర్ని నీట్గా వేసి వేసేదానికి ప్లాన్ చేసి ఇవాళ మన ఏలూరు లైబ్రరీకి రావడం జరిగింది. ఈ లైబ్రరీ 85లో కట్టడం జరిగింది. అంత పాడైపోయింది. బిల్డింగ్ కూడా ఇంకా ఎందుకు పనికిరాదు అనేది డిసిషన్కి వచ్చేసారు. బట్ పిల్లలు చదువుకోవడానికి ఇది ఒక్క బిల్డింగే ఉంది. ఇక్కడ ఎవరైనా వచ్చి చదువుకోవాలన్న లైబ్రరీలో ఉండే బిల్డింగ్లో ఇది ఒక్కటే ఉంది. మొన్న లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేశారు, అన్ని కాన్స్టిట్యున్సీలో డిజిటల్ లైబ్రరీ పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు. బట్ అది ఎప్పటికి వస్తుందో ఏంటో ఇంకా మనకి క్లారిటీ లేదు. కాబట్టి ఇదే లైబ్రరీని స్ట్రెంథనింగ్ మాడిఫై చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. ఇవాళ ఆల్మోస్ట్ 1 crore నుంచి 1.5 crore మాడిఫై ప్లస్ స్ట్రెంథింగ్కి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో మన ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ దీనికి కావాల్సిన నిధులన్నీ కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి అలాగే మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి కూడా దీన్ని ఎట్లా మాడిఫై చేసి చేయగలుగుతామో చేస్తాం. స్ట్రెంథనింగ్ చేస్తాం. దీన్ని స్ట్రెంథనింగ్ చేసి బిల్డింగ్ పనికొచ్చేట్లు ఇంకొక 10-15 ఏళ్ళు మళ్ళీ పనికొచ్చేట్లు దాన్ని పిల్లలు చదువుకునేట్లు కుర్చీలు, టేబుల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా చేసి దీన్ని లైబ్రరీని మళ్ళీ ఒక మాడిఫై చేసి తీసుకొని వస్తాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇంకొక 6-7 నెలల్లోనే పనులు అన్నీ కూడా మొదలుపెట్టి 6-7 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి కూడా ఆర్డీఓ గారితో మాట్లాడాము. 100% ఇవాళ ఎంపీ ల్యాడ్స్లో నిధులు ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర కూడా నిధులు ఉన్నాయి. 2 నిధులతో కలిపి ఈ బిల్డింగ్ని మాడిఫై చేసి స్ట్రెంథనింగ్ కూడా చేస్తామని అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఈ లైబ్రరీలో ఉంది. ఇట్లాంటి లైబ్రరీస్ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ లైబ్రరీని కాపాడుకోవడంలో కంపల్సరీ దీన్ని బాగా చేసి అందరికీ ఉపయోగం ఉన్నట్లు చేస్తామని కూడా అందరికీ తెలుపుతున్నాం.